హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో ఇయర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ 2 చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఇయర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ 3 మీకు ఇది కూడా నేను శంకరాభరణ రాగంలోనే చెప్పడం జరుగుతుంది. ఈ రాగంలో ఈ 3 ఎక్సర్సైజులు నెక్స్ట్ వేరే రాగంలో నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. ఈ రాగం ఇంతటితో నేను మీకు ఆపేసి ఇంకొక రాగం చెప్తాను. తర్వాత ఈ 3వ ఎక్సర్సైజ్లో మీకు నేను ఎప్పట్లాగే ఒక 3 స్వరస్థానాల్ని వినిపించడం జరుగుతుంది. మీరు ఆ 3 స్వరస్థానాల్ని ఫైండ్ చేసి, అంటే ఆ స్వరస్థానాలు ఎక్కడో ఏంటి అనేది కనిపెట్టి దాన్ని మీరు నాకు కామెంట్ రూపంలో మీ ఆన్సర్ నాకు తెలియచేయండి. నేను యాజ్ యూజువల్గా నా సమాధానాన్ని మీకు ఒక షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తాను. ఓకే, ముందుగా శంకరాభరణ రాగాన్ని గాత్ర సాధన చేద్దాం ఒకసారి. సరి గమ పద ని సా సా ని ద ప మ గ రి స. మొదటి స్వరస్థానాన్ని వినిపిస్తున్నాను, వినండి. మీరు కానీ స్వరసాధన బాగా చేస్తున్నట్లయితే ఈ నోట్ మీకు పట్టుకున్న వెంటనే అర్థమైపోవాలి. ఓకే, లేదు కొద్దిగా లేట్ అయింది, ఇలా లేట్ అవ్వడం వల్ల నాకు సంగీతం రావట్లేదా అని చెప్పేసి అనుమానాలు మీరు పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మరలా వినిపిస్తున్నాను, ఆ స్వరస్థానాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఈ స్వరస్థానం ఏంటనేది మీ కీబోర్డ్ ముందు పెట్టుకొని 1వ శృతిలో శంకరాభరణ రాగంలో వచ్చే నోట్స్ అన్నీ కూడా కదిలిస్తూ వెతికి మీరు పట్టుకోవాలి. ఓకే, ఇదే స్థానాన్ని మీకు 3వసారి కూడా వినిపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు మీకు ఈరోజు చెప్పేటటువంటి ఎక్సర్సైజ్లో 2వ నోట్ని మీకు నేను చెప్తున్నాను, చూడండి. ఇది మీకు ఇస్తున్నటువంటి 2వ నోటు. దీన్ని మీరు బాగా వినండి, విని ఫైండ్ చేయండి. ఈ స్వరస్థానాలన్నీ కూడా స్వరసాధనలోనే రావాలండి. ఇలా స్వరసాధనలో రాని వారి కోసం నేనే కాదు, రాని సమయంలో 199 మందికి రాదు. అటువంటి వారి కోసం ఇలా ఈ మార్గాన్ని మన పెద్దలు నిర్ణయించడం జరిగింది, కనుగొనడం జరిగింది. మనం ఆ మార్గాన్ని ఫాలో అవుతున్నాం. ఓకే, మరలా వినిపిస్తున్నాను, ఒకసారి వినండి. ఓకే, ఇది 2వ స్వరస్థానం మీకు ఇస్తున్నాను. దీన్ని కూడా మీరు కనిపెట్టినట్లయితే కింద కామెంట్స్లో నాకు తెలియచేయండి. మీకు చివరిసారిగా 2వ స్వరస్థానాన్ని ఒకసారి వినిపిస్తున్నాను, వినండి. అందరికీ వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది 2వ స్వరస్థానం. ఇప్పుడు మీకు నేను 3వ స్వరస్థానాన్ని చెప్పబోతున్నాను. అందరూ కూడా 1 by 1 వినండి, దాన్ని ఫైండ్ చేయండి, తర్వాత నోటికి వెళ్ళండి. ఓకే, ఇది దొరకలేదు కదా అని తర్వాత నోటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకోకండి. నాకు ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళందరూ కూడా మొదట 1, ఫస్ట్ 1వ దానికి సమాధానం అని 1, 2వ దానికి సమాధానం అని 2, 3వ దానికి సమాధానం అని 3, ఇలా ఫైండ్ చేసి నాకు మీరు పెట్టాలి. ఓకే, మీరు
ఒకటే కనిపెట్టాను సార్, రెండోది కనిపెట్టలేదు సార్ అని చెప్పి నాకు చెప్పొద్దు. ఇప్పుడు నేను మూడవ స్వరస్థానాన్ని మీకు వినిపిస్తున్నాను, చూడండి. మరలా వినిపిస్తున్నాను, ఒకసారి మూడవ నోట్ని చూడండి. కాన్ఫిడెంట్గా ఉన్న వాటిని మామూలుగా ఒకటి అని పెట్టి సమాధానం పెట్టేసేయండి. డౌట్ ఉన్న వాటికి 2 అని పెట్టి, సపోజ్ సి షార్ప్ ఇలా పెడుతున్నారు కదా, దాని పక్కన బ్రాకెట్లో డౌట్ అని కానీ 50% అని కానీ 70% అని కానీ మీరు అలా పెట్టండి, నేను అర్థం చేసుకుంటాను. మరలా వినిపిస్తున్నాను, మూడవ స్వరస్థానాన్ని ఒకసారి వినండి. మీరందరూ కూడా మీ కీబోర్డ్ ఆన్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ పియానోనే వస్తుంది, ఏ కీబోర్డ్ అయినా సరే. మీరు దాని మీద ఫైండ్ చేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎవరైనా సరే మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, లేదంటే నాకు వాట్సాప్ చేయండి, లేదంటే నాకు కాల్ చేయండి. నేను ఆల్వేస్ మీతో మాట్లాడతాను. మీరందరూ ఆర్టిస్టులు అయ్యే వరకు నాకు మీ బాధ్యత నా భుజాల మీద ఉంటుంది, అది నేను ఎప్పుడు మర్చిపోను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు.